ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ సిరాజ్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహయుద్దీన్ ను కస్టడీలోకి తీసుకున్నారు. సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలోని మరో యువకుణ్ణి కలిసి ఫర్హాన్ కాజీపేటకు చెందిన ఆ యువకుణ్ణి సైతం అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ దోస్తీ తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడిగా ఉన్నాడు ఈ సిరాజ్. అతని అనుచరులుగా ఉన్న ఫర్హాన్ మొహయుద్దీన్లను అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు. వరంగల్లో సిరాజ్ అనుచరులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. లక్ష్మి, అయితే వరంగల్లో ఈ రోజు ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అయితే సిరాజ్ సంబంధించినటువంటి తన అనుచరులకు సిరాజ్ దర్యాప్తులో భాగంగా సిరాజ్ చెప్పినటువంటి వివరాల ప్రకారం వరంగల్లో అయితే ఎన్ఐఏ అధికారులు అయితే ఈ రోజు తనిఖీలు చేపట్టారు. అయితే భాగంగా ఫరాను అదేవిధంగా మోయినిస్ అనే ఇద్దరు యువకులను అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. అంటే అధికారికంగా చెప్పనవినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే వరంగల్లో అయితే ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాజిపేటకు చెందినటువంటి కొంతమంది ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి యువకులను వారికి సంబంధించినటువంటి ఏదైతే లీక్ జరిగినటువంటి యువకులపై అయితే వాళ్ళకి ఇళ్లలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నటువంటి అకౌంట్స్ ను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ లో ఉన్నటువంటి ఏదైతే సిరాజ్ కు సంబంధించినటువంటి ఇద్దరిని అదుపులో తీసుకునే కాకుండా వారికి సంబంధించిన మిత్రులకు వారికి ఇళ్లలో ఉన్నటువంటి అనుచరులకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సిరాజ్ దోస్తీ తర్వాత వీళ్ళు ఏదైతే ఫర్హాను అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, ప్రధానంగా విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రలో ఎలాంటి వ్యూహాలు రచించారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉగ్ర కేసులో ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు అయితే ఈ రోజు వరంగల్లో కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6 సభ్యులతో సమీర్ ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు వరంగల్ చెందినటువంటి కొంతమంది కీలక అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ అజెండా ఏదంటే ఆల్ హిందూ ఇత్తేహదుల్
ముసల్మాన్ పేరుతో కొన్ని గ్రూపులు కూడా ఏర్పాటు చేసి గ్రూపుల ద్వారా ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలిదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అంశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి వీరికి అనుచరులు వారికి సంబంధించిన టీంలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీరిని మానవ బాంబులను కూడా పేర్కొనే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే వీరు చావడానికి ఎంతటికైనా తెగిస్తారు అనేది మాత్రం ప్రధానంగా వీళ్ళ అజెండా కూడా చెప్పుకునే విధంగా అయితే కొనసాగుతుంది. పూర్తిగా వరంగల్లో ఎన్ఐఏ అధికారులు మాత్రం విస్తృతంగా విచారణ చేపడుతున్నారు. అధికారులు పూర్తిగా ఇక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా సోదాలు అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకల్లా అధికారికంగా చెప్పే అవకాశం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.